ఏం పేరు తల్లి? స్పందన నా పేరు. స్పందన. ఏం చేస్తుంటారు? ఏం లే ఖాళీ అయితే ఇప్పుడు. హౌస్ వైఫా? ఏమైంది? దేనికోసం వచ్చారు ప్రజావానికి? ఇల్లు గురించి వచ్చినాం. ఏం ఇందిరమ్మ ఇల్లు? డబుల్ బెడ్రూమ్స్. డబుల్ బెడ్రూమ్ అది ఇచ్చారా? అప్పుడు తీసుకుంటున్నారు లోపల ఎట్లా ఉంది? తీసుకుర్రు. 10 days కి ఇస్తా అన్నారు కానీ అది ఏమి ఇస్తారో ఏం అర్థం అవ్వట్లేదు. ఇంతకు ముందుకి ఇచ్చినా అట్లనే చెప్పారు కానీ రాలేదు. ఎక్కడి నుంచి? సికింద్రాబాద్ నుంచి. సికింద్రాబాద్ నుంచి. 6 గ్యారెంటీలు వస్తున్నాయి పోనీ? రావట్లేదు ఎందుకు? పెట్టుకోవట్లేదు వాళ్ళు తీసుకోవట్లేదు. మేము తీసుకున్నాం కదా సరే వస్తుంది మీకు వస్తుంది అనేసి అన్నారు కానీ ఏం రావట్లేదు. ఫ్రీ కరెంట్ కానీ 500 సిలిండర్ కానీ ఏది లేదు. ఏం రావట్లేదు ప్రభుత్వం నుంచి. ఎట్లా మరి ఇట్లయితే చేయాలి అని ఉన్నది. ఎందుకు గెలిచిండు మరి? అందరూ ఆ బస్సులు ఫ్రీ అని పెట్టిండు. ఆ బస్సులు ఫ్రీ అని దాంట్లో అందరూ కొట్టుకొని చస్తుర్రు. ఇంకా దేని గురించి అవేసి మాకు అవన్నీ ఏమొద్దు. ఉండడానికి ఒక ఇల్లు లేకపోతే ఏదైనా మా సహాయం మాకు చేస్తే మేము బతుకుతాం. మరి ఎందుకు గెలిచిండు? ఎందుకు అన్ని వేయించుకొని నాకు ఓట్లేండి నేను అన్ని చేస్తా అనేసి అన్నాడు. గెలిచినప్పటి నుంచి ఏం చేయలేదు. ఒక బస్సు ఫ్రీ ఒక్కటి పెట్టిండు అంతే. ఇంకా పిల్లలకి చదువుకున్న వాళ్ళకి 10th అయిపోయినాక ఇవి ఇస్తాము అవి ఇస్తాము అన్నారు. అవి కూడా లేదు. ఫ్రీ జాబ్స్ వస్తున్నాయి మీరు జస్ట్ పోయి అప్లై చేసుకున్నా ఏం రాలే మాకు. ఏం రావట్లేదు. ప్రభుత్వం ఇస్తున్నామని అంటుందిగా. ఏం రాలే మాకు ప్రభుత్వం నుంచి. అధికారులను అడిగే ప్రయత్నం చేసినాం. మేము ఉన్నాం కదా చేస్తాం కదా సరే అనేసి మీరు వెళ్ళిపోరు మేము మాట్లాడతాం అనేసి అంటారు అంతే. ఇంకా దాని మించి ఇంకేం మాకు ఏం రెస్పాన్స్ అవ్వట్లే ఏం చేయట్లే. ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది మాకు. చిన్న రూమ్ లో ఉంటున్నాం అసలుకి. పక్క నుంచి మురికి కాలువ పోతుంది చిన్న. ఇంకా మా ఆయన చూస్తే ఇంట్లోనే ఉంటాడు. తను ఏం వర్క్ చేయడు. ఇంకా నాకు 10th అయిపోగానే మ్యారేజ్ చేశారు. ఇంకా ఇవే సమస్యలు ఉన్నాం మాకు. ఇంకా మా చూసి ఏమైనా సహాయం చేస్తే చాలు. ఇది ఒక్కటి చేస్తే చాలు. ఇంకా మాకు ఏది వద్దు. ఒక ఇల్లు సహాయం అన్నా ఏదైనా ఇల్లు కట్టించుకోవడానికైనా మనీ అయినా ఇచ్చినా చాలు. నమస్తే. ప్రస్తుతం మనం ప్రజావాణి దగ్గర ఉన్నాము. మనందరికి తెలిసిన ముచ్చటే ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజల సమస్యలు ఇందులో అర్జీలు పెట్టుకోవచ్చు. సో దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. ఏం పేరు బాబాయ్? నా పేరు మహమ్మద్ అర్షద్. నివాసము ముషిరాబాద్ పఠాన్ బస్తీ. దేనికోసం వచ్చినాం ఇక్కడ అప్లై చేయడానికి? నేను అప్లై చేయడానికి రాలే, ఎంక్వైరీ గురించి వచ్చిన. అప్పుడు ఆ గృహకల్పకు మేము అప్లై చేసినాము, ఇంతవరకు రాలేదు. ఇక్కడ వచ్చి తెలుసుకుందామని వస్తే వీళ్ళే మా దగ్గర వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసి పోయారు కానీ ఇంకా ఏం రాలే. ఇక్కడ వచ్చి అడిగితే ఇంద్రమ్మ పథకం దగ్గర వెబ్సైట్ ఉంది దాంట్లో పోయి తెలుసుకో అన్నారు. అట్లా ఇప్పుడు పోయి తెలుసుకోవాలి, లేకుంటే అక్కడ మన మండల ఆఫీస్కి పోయి తెలుసుకో అంటున్నారు. ఇంకోటి మేము గ్యాస్కు కూడా పెట్టినాం కానీ ఆ గ్యాస్ది కూడా అప్రూవల్ కాలేదు. ఎలక్ట్రిసిటీ కూడా పెట్టినాం, అది కూడా అప్రూవల్ కాలే మాకు. ఇప్పుడు దీనికే చేస్తున్నాం మేము. ఇంకోటి మా పాపకు రేషన్ కార్డు గురించి కావాలి, అది అప్లై చేసినామని ఇంతవరకు రాలేదు. అది కూడా మరి కొత్తగా అప్లై చేయి అంటున్నారు వీళ్ళు. అట్లా మరి ఇప్పటివరకు ఏ పథకాలు రావట్లేదు? ఇప్పటి వరకు ఏ పథకం రావటం లేదు. ఓన్లీ మన కాంగ్రెస్ వచ్చిన బస్ ఫ్రీ ఉన్నది కానీ ఇంకా వేరేటి ఏ బెనిఫిట్ లేవు. ఇంకా పెన్షన్ పెంచలే. కొత్త పెన్షన్లు అప్లై చేసినా వీటికి కూడా రావడం లేదు. 65 ఏజ్కి కూడా అప్లై చేసినాం కానీ వెబ్సైట్ ఓపెన్ కాలేదు అంటున్నారు వీళ్ళు. ఏం వస్తలేదు. ఓన్లీ బస్ ఫ్రీ ఉన్నది లేడీస్కు, అదొక్కటి సక్సెస్ ఉన్నది. ఇంకోటి ఎలక్ట్రికల్ది కూడా షట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి. కరెంట్ షార్టేజ్ వస్తుంది. నమ్మకం అయితే తక్కువ ఉన్నది. నమ్మకం అయితే లేదంటూ వస్తలేవు. 100 రోజుల్లోనే ఇచ్చినాము 6 గ్యారెంటీలు అంటున్నారు కదా. ఏడా ఏం రాలే, ఒకటే గ్యారెంటీ అయింది, అది లేడీస్ది. ఇక తక్కింది ఏం లేదు. ఏం లేదు.